హైదరాబాద్ సరూర్ నగర్ పిఎస్ పరిధిలో ఒక ఇల్లు ధ్వంసమైంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. పేలుడు దాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మరోవైపు ఘటనపై మిస్టరీ నెలకొంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్తో పాటు ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతినలేదు. ఇటు ఇంట్లో అగ్ని ప్రమాద ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఇది మిస్టరీగా మారింది. మా ఆయన పేరు దేవేంద్ర, మా బాబు విశాల్. మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగటి వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చున్నా. కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమన్నా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు, గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, ఒకటి రెండు పక్కకున్నాయి. నిండువి ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్లి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమైతలేదు. నాకేం అర్థమైతలేదు అది ఎట్లా బ్లాస్ట్ అయిందో. అదేదో బ్లాస్ట్ లాగా అయిపోయింది. బాంబ్ లెట్. 20 years అయిందండి ఇక్కడికి వచ్చి. 30 years అయింది. 20 years అయింది పైన కట్టి, ఇల్లు కట్టి పోర్షన్. ఫస్ట్ ఏం లేదమ్మా, ఏం లేదు. అంకుల్ పోయిండ్రు టిఫిన్ తెస్తానికి, కూరగాయలు తెచ్చి ఆయన ఒకటి బ్లాస్ట్ అయింది. నేను అప్పటిదాకా బయటనే నిలబడ్డాను. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చూస్తున్నాను. ఆఫ్ ది సరూర్ నగర్, బాంబు నగర్, రోడ్ నెంబర్ 4. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది. ద కిచెన్ సిలిండర్ ఈజ్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ఎంటైర్ థింగ్ ఇట్ ఈస్ స్మాష్డ్. We don't know the reason. Retired bank official. అంటే ఈ జరిగిన కారణం ఏందనే మీకు ఏం తెలియదు? రీజన్ తెలియదు. చెప్తూనే ఉన్నా కదా, ఎవరు లేరు అక్కడ. బ్లాస్ట్ అయిపోయింది. సాల్వ్ ఈజ్ ద మిస్టరీ అంటే అదే కదా, నాకు తెలియదు అన్నాను ఇక్కడ.